స్పిరిచువల్ సోల్ టైస్. స్పిరిచువల్ సోల్ టైస్ అని చూసినప్పుడు దేవుడు ప్రార్థన అంటే ప్రార్థన రాకుండా ఆటంకం కలుగుతాం. అంటే ఆత్మీయ రంగంలో వేరేదేదో బంధకం ఉంది, అక్కడ వేరేదో పట్టు ఉంది, వేరేదో నిన్ను లాగుతుంది, వేరే టై ఏదో నీ కలిగి ఉన్నావు. దట్ ఈస్ బికమింగ్ ఎ స్పిరిచువల్ బౌండ్ అండ్ ఇట్స్ ఎ స్పిరిచువల్ బ్లాక్. అదే సమయంలో చూసినప్పుడు స్పిరిచువల్ దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఒక గిల్ట్ ఫీల్ అయినా, ఒక అవమానం ఫీల్ అయినా, ఒక కన్ఫ్యూజన్ ఫీల్ అయినా, ఇట్ ఈస్ అగైన్ ఎ సోల్ టై. వేరే ఏదో సోల్ టై ఉంది. నువ్వు దేవుడు కాక దేవుని దగ్గరకు వస్తానికి ఒకలాగా ఫీల్ అవుతున్నావు అంటే, ఇప్పుడు చూడండి, ఒక భర్త అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్యతో సరికొంటాడా? అసలు కంట్లో కూడా కళ్ళు పెట్టి చూడంట. భార్య అక్రమ సంబంధం పెట్టుకుంటే భర్త దగ్గరికి రాకుండా రాదంట. నాకు ఓపిక లేదు, నాకు అది లేదు, నాకు ఇది లేదు, నాకు బాగాలేదు, నాకు తలనొప్పి, ఎక్స్క్యూజెస్. ద రీజన్ బీయింగ్ ఆ గిల్ట్కి దగ్గర కూడా చేరను, ఆ చెయ్యి కూడా పట్టనవరు, టచ్ కూడా రాను. ఇట్స్ బికాస్ ఆఫ్ ద గిల్ట్. సేమ్ థింగ్ దేవుడి దగ్గర కూడా ఒక వ్యక్తి రాకపోతానికి కారణం ఏంటంటే దేర్ ఇస్ అ రిపిటేటివ్ సిన్. అందుకని ఈ పోర్నోగ్రఫీకి అడిక్ట్ అయినోడు, ఈ లోకపు కార్యాలు ముమ్మరంగా ఉన్నాడు, ఆలయానికి క్రమంగా రాలేడు, వచ్చినా కూడా పెద్ద కూర్చోలేడు. ఇది అట్లా రావాలని 10 మంది ఫోర్స్ చేసినా కూడా అట్లా వస్తాడు, అట్లా కూర్చుంటే అట్లా మాయమైపోతాడు. 100 మంది కాదు, దేవుడి సన్నిధి లేదని కాదు, దేవుడు మాట్లాడతలేదని కాదు, ఈ లాట్ అన్న సోల్ట్ అయిన బట్టి, ఆ గిల్ట్ని బట్టి హీఈస్ నాట్ ఏబుల్ టు స్టే దేర్. తన స్థితిని గ్రహిస్తేనే కానీ తనకు విడుదల కలగదు.